ఈరోజు నవమి. ఈరోజు నవమి పూర్వ భాద్రపద నక్షత్రం, సోమవారం. విశేషమైన రోజు. ఈరోజు ఎవరింట్లో అయినా కుటుంబంలో కలహాలుంటే, బంధుమిత్రుల్లో కలహాలుంటే, రక్త సంబంధికంలో కలహాలు ఉంటే, అంటే గొడవలు, ఏదైనా ఆతంకమైన విచారాలు, శత్రుత్వము, ఇటువంటివి ఏదైనా ఉంటే వాటి నుంచి విముక్తి మాకి ప్రాప్తించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సీతారాముల వారి నామస్మరణం చేస్తే ఆ సంకటం నుంచి బయటపడతాం. ఈరోజు చాలా విశేషమైన రోజు. అందువలన మనమందరూ కూడా మంత్రబలంలో ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపిద్దాం. రాముల వారి నామస్మరణ చేస్తేనే మనకెంతో పుణ్యఫలం, ఎంతో పాపం నశిస్తుందంట. మీకు అందరికీ తెలుసు, పూర్వంలో అతను అడవిలో నివాసించే మనిషి. అతనికి పాపం పుణ్యం ఏమి తెలిసేది కాదు. కుటుంబాన్ని పోషించడానికి కోసం, తను జీవించడానికి కోసం ఏమైనా చేసేవారు. అటువంటి వ్యక్తి రామ 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 అని జపించి ఆఖరికి వాల్మీకి మహర్షి అయిపోయారు. అంత గొప్ప శక్తి ఉంటుంది రామనామంలో. అందుకే ఎవరికైనా రామ అని పేరు పెట్టింటే ప్రేమతో పిలవండి, రామా అనండి. నిజంగా దాంట్లో పుణ్యఫలము, ఆ శబ్దానికి అంత శక్తి ఉంది. చాలామంది దేవతల పేర్లు పిల్లలకు పెట్టింటారు. వాళ్ళని గౌరవంగా పిల్లాలి మనం. ఇష్టం వచ్చినట్టు, కోపం వచ్చినట్టు వాళ్ళని తిడుతూ ఉంటారు ఆ పేరుని పెట్టి. ఆ పాపం మీకే వస్తుంది. దాని నుంచి ప్రేమగా పిలవడం పుణ్యము ప్రాప్తిస్తుంది. అలా ప్రేమగా పిలవండి. అలాగే ఈరోజు కూడా మీరు ప్రేమతో సీతారామాయ నమః అని జపించండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం మీకు ప్రాప్తిస్తుంది. ప్రశాంతంగా ఉంటే అతని జీవిత లక్ష్యం కనబడుతుందంట. తేనెటీగ ప్రశాంతంగా ఉంటే తర్వాత అది వెళ్ళిపోతుంది, దాని జీవిత లక్ష్యానికి అది చేరుకుంటుంది, దాని గూడుకి అది వెళ్తుంది. అది అద్భుతమైన ఒక వర్ణన అది తేనెటీగ. రెండోది, తేనె ఎప్పుడే కాని సుగంధభరితమైన పుష్పాలు, సుగంధభరితమైన వృక్షాలు, ఈ పుష్పాలపైనే వెళ్ళి కూర్చుంటుంది. మరియు పుష్పానికి ఎటువంటి ఆపద చెయ్యకుండా, దాన్ని కొరక్కుండా, తర్వాత దానికి ఎటువంటి డ్యామేజ్ చెయ్యకుండా, ఆ పుష్పం లోపలున్న మకరందం ఏదైతే దానికి కావాలో అది మాత్రం తీసుకొని బయటకు వస్తుంది. కానీ దానివల్ల పుష్పానికి కొంచెం కూడా హాని చేయదు. అటువంటి గొప్ప శక్తి ఆ ఒక తేనెటీగకు ఉంటుంది. అంతేకాదు, ఆ పుష్పం వల్ల వేరే పుష్పాన్ని పైన కూర్చొని ఇంకొక పుష్పం అని దాని కాళ్ళ ద్వారా పుష్పానికి సంబంధించిన ద్రవ్యాన్ని తీసుకెళ్లి ఇంకొక పుష్పానికి తాకించడం వల్ల ఆ పుష్పాలు కాయలుగా మారుతాయి. దానికి కూడా అది సపోర్ట్ చేస్తుంది. అంత గొప్ప పని చేస్తుంది అది, దానికి తెలియకుండానే. అంతేకాదు, ఒక తేనెటీగ పుష్పాలపైనే కూర్చుంటుందే కానీ వేరే ఇంకెక్కడ కూర్చోదు. బాగా గమనించండి. అందుకే మన జీవితంలో ఎప్పుడు తేనెటీగలా ఉండాలి అంటూ ఉంటాం. ఎందుకు అంటే ఈగల్లాగా ఉండాలి అని ఎవరు అన్నారు. ఎక్కడైనా ఏదైనా చెరిపోయి పడిపోయి ఉంటే రోడ్లో దానిపైన మొత్తం ఈగలే ఉంటాయి. తేనెటీగ మీకు అడ్రస్లో కనబడదు. దానిపైనే వెళ్ళిన డైరెక్ట్గా వెళ్ళి పువ్వుని తాకుతుంది, పువ్వులో ఉన్నది ఏం కావాలో తీసుకుంటుంది, మళ్ళీ దాని ప్రదేశానికి అది చేరుకుంటుంది. కానీ వేరే దానిపైన, చెడు పైన దాన్ని కూర్చోదు. కానీ ఈగలు అది ఎంత వరస్ట్ అయిన దుర్గంధం వస్తూ ఉంటే దానిపైన ఈగలు వెళ్ళి కూర్చుంటాయి. కానీ తేనెటీగలు అక్కడ దగ్గరికి పోవు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను చెప్పేది తేనెటీగను ఎందుకు పోలుస్తున్న మనిషి జీవితం అంటే, తేనెటీగనే మంచి స్వభావము, అటువంటి ఆలోచనలతో బతకాలి, మంచిదాన్ని ఎన్నుకోవాలి. నీ జీవితాంతం మంచి పనులే చేస్తూ ఉండాలి. నువ్వు ఎన్ని రోజులు బతికావని కాదు, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు మంచి ఆలోచనలతో, మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో వెళ్ళాలి. మళ్ళీ అది తేనె తీసుకుని వస్తుంది కదా, తీసుకువచ్చి అది అంతా తేనెనంతా ఒక చోటు చేర్చుతుంది. చేర్చి దానికి ఎంత అవసరం ఉందో అంత చేర్చి మళ్ళీ మిగతాది వేరే వాటి కోసం అది చేర్చి పెడుతుంది. దాని సంతతి కోసం, వేరే ఇతరులకి కోసం కూడా అది చేర్చి పెడుతుంది. అలాగే మనము కూడా ఇతరులతో మంచి విషయాల్ని తెలుసుకొని ఆ మంచిదాన్ని ఇతరులకి పంచుకొని జీవించాలి అనేదే తేనెటీగలో ఉన్న మహాన్ కళ. మరి ఇంకొకటి నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, యుద్ధం చేయడానికి రెడీ ఉండాలి. గుర్తుంచుకోండి. తేనెటీగ తీసుకెళ్ళి చైపెట్టి చూడండి, దాంట్లో అన్నీ వస్తాయి. లేదు ఒకటి వచ్చేది అది కుట్టినా
ఇక అంతే, కళ్ళు ఊదుకోండి. ఇంత పెద్ద మనిషికే అది హాని చేస్తుంది ఇంత పురుగు, ఆలోచించండి. అలా తేనెటీగకి అంత శక్తి అంటే మనిషికి ఇంకెంత శక్తి ఉంటుంది. నేను యుద్ధం చేయాలి అనుకోండి, అర్థమైందా? మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. భయపడి దాక్కోవడమో, లేదా వెళ్ళేసి నాకు అంతా అయిపోయింది నా జీవితం, ఇంకా నన్ను ఏది చేస్తారని ఆత్మహత్యలు చేసుకునేయడమో, ఇంకోటి చేయడమో, అవన్నీ మహాపాపాలు. అరే పురుగులు ఎదిరిస్తాయి, మనిషి ఎంత మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించాలి, ఎటువంటి శత్రువులు వచ్చినా ఎదిరించాలి, ధైర్యంగా నిల్చుకోవాలి. అది తేనెటీగను చూసి మనం నేర్చుకోవాల్సినది. తదుపరి తేనెటీగ తన జీవితంలో ఎవ్వరికి హాని చేయదంట. మనమందరూ ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకొనే ఉంటాయి ప్రకృతి మర్మంలో, అవన్నీ తెలుసుకోవాలి. పాపం ఒక తేనెటీగ తన జీవితంలో 5 లక్షల పుష్పాలని తాకుతుందంట. 5 రకాల పుష్పాలని తాకుతుంది. మనిషి పైన ఎప్పుడు కూర్చుంటుంది తెలుసా? తేనెటీగ తను అలిసిపోయి, తన మెమొరీ లాస్ అయిపోయి, తను వెళ్ళే దారి తెలియకపోతే, అప్పుడు మనిషిపై ఎక్కడైనా మనిషి కనబడితే, అది తెల్లటి వస్త్రాలు తిరుగుతూ ఉన్న మనిషి పైన, మరియు అతని దగ్గర ఏదైనా సువాసన భరితమైన పుష్పాలు వాసన, లేదా ఆ బట్టలలో నుంచి ఎటువంటి హానికరం లేని వాసన ఉంటే, అతని చుట్టుపక్కల ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటే వచ్చి అక్కడ పై కూర్చుంటుంది. అంతే. ఆలోచించండి, తేనెటీగ తనకి మరణించే సమయం వచ్చిందని అప్పుడు కూడా మంచిదాన్ని ఆకర్షిస్తుంది, కానీ చెడును ఆకర్షించదు. మనిషి మనసు చెడు అయ్యుండొచ్చు, కానీ మంచి బట్టలు, కాటన్ వస్త్రాలు, దానిపైన అది కూర్చొనేది, వేరే దానిపైన కూర్చోదు. ఆ ఒక వెలుతురు కోసం కూర్చుంటుంది. మనిషి తిరుగుతూ ఉంటేనే మళ్ళీ అది వచ్చి కాటేసేది కూడా, నిల్చుకునేస్తే మనం కనబడం అంట దానికి, అది కూడా ఉంటుంది. తిరుగుతూ ఉండే మనిషి పైన వచ్చి అది కూర్చొనేది. అలా అది వచ్చి కూర్చున్నప్పుడు మనం భయపడతాం, కానీ దానికి భయం ఉండదు. ఆ కూర్చుంటే కూడా మనకు మంచిదే అనేది కూడా మనం గ్రహించాలి. రెండోది, ఆ తేనెటీగ అలా కూర్చొనడం ఎందుకు అంటే అది మర్చిపోయి ఉంటుందంట. అంటే తన దారి మర్చిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాలు దానంతకు అది వదిలేస్తే అది రెస్ట్ అయ్యి, రిలాక్స్ అయ్యి, తర్వాత తను వెతుక్కొని వెళ్ళిపోతుంది. దాని ఒక రేస్, ఏ దారిలో వచ్చానో ఆ దారిలో వెళ్తుంది. మీరు పొద్దున్నే ఏదైనా చెప్తే సాయంత్రం లోపల మర్చిపోతారు. తేనెటీగల పాపం ఎక్కడో అడిగి ఉంటుంది, తన గూడు ఎక్కడో ఉంటుంది. ఎంత వెళ్తా, ఎంత మెమొరీ ఉంటే. ఆలోచించండి. పూర్వ భాద్రపద నక్షత్రం అశ్విని మఖ మూల, ఈ నక్షత్రం వారికి 9వ తార. అశుభము, ఇది మంచిది కాదు. ఈ రోజు ఏ కారణానికి కూడా ఎవరి దగ్గర గొడవలు పెట్టుకోకూడదు, అనవసరమైన విషయాల్ని చెవులోకి వేసుకోకూడదు, మనము చర్చించకూడదు. ఈ ఒక ఉత్తర తారలో ఆ సమయంలో మనం ఏదైనా ఆచరిస్తే అది నిదానంగా ప్రోత్సాహంగా అవుతూ ఉంటుంది. అలా ఈ రోజు మీరు ఏం పని చేసినా కాస్త స్లోగా అలా డెవలప్మెంట్ అవుతుంది. మంచిదే, చాలా మంచిది, ఉపయోగం, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. కానీ ఈ రోజు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. అన్ని మీరు అనుకోని దాంట్లో నిదానంగా అలా అలా మీ ఫేవర్గా అయిపోతుంది. సాయంత్రం లోపల మీరు అనుకోని దాన్ని సక్సెస్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ నక్షత్రం ఉంటుంది. తదుపరి ఫేవర్గా ఉండదు, బట్ మధ్యాహ్నం లోపలే మీరు ఏ పనైనా ముగించడానికి ప్రయత్నించండి, అన్ని నక్షత్రం వారు. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ, వీళ్ళకి ఈ రోజు ప్రత్యక్ తార, ఇది కూడా అశుభం, ఇది అంత మంచిది కాదు. ఈ రోజు మీరు ఎంత కోపం తగ్గించుకుంటే అంత మంచిది. యతి, అస్త, శ్రవణ నక్షత్రం, వీరికి విశేషంగా ఈ రోజు క్షేమతార, చాలా విశేషంగా క్షేమతార. ఈ రోజు అన్ని మీ ఫేవర్ గా ఉంటాయి. ఇక మీరు చేసే పనిలో ప్రశాంతంగా చేస్తారు. మీ చిత్త, ధనిష్ట, ఈ మృగశిర, చిత్త, ధనిష్ట వారికి విపత్తార. ఈ రోజు మీరు పర్టికులర్ గా డ్రైవింగ్ చేసేటప్పుడు, దూర ప్రయాణాలు, ఇటువంటివి చాలా జాగ్రత్తగా చేయండి దయచేసి. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విపత్తారులు ఉన్నప్పుడు మనంతా మనం నిలుచుకొని ఎవరో ఒకరు మనం తాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికైనా ఆపద అని అప్పిస్తే జీవితంలో అది తిరిగి రాదు. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రోజు అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష, వీళ్ళకి ఈ రోజు సంపత్తారా. సంపత్తార ఈ రోజు మీకు ఆర్థికంగా చాలా గొప్పగా ఉంటుంది. మీరు ముట్టిందంతా బంగారం అంటాం కదా, ఈ రోజు మధ్యాహ్నం వరకు మీరు ఏం చేసినా మీ ఫేవర్ గానే ఉంటుంది. ఇప్పుడే ప్రయత్నించండి. ఈ రోజు దేవుడి దీపం వెలిగించిన 1:100 ప్రతిఫలం. ఈ రోజు ఒక్కసారి ఒక నామం మీరు జపిస్తే దాని 100 రెట్ల ప్రతిఫలం. అలా ఆర్థికంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటట్లయితే, ఏదైనా కొనుగోలు చేసేట్లయితే, ఏదైనా అగ్రిమెంట్ లేదా ఎవరికైనా టోకన్ అడ్వాన్స్ ఇలాంటివి ఏదైనా చేయాలంటే మధ్యాహ్నం లోపల చేసుకోండి, అది మీకు శుభ ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద, వీళ్ళకి జన్మతార. ఈరోజు కాస్త ఆరోగ్యంలో నిరాశ మనోభావం, డల్గా ఉంటారు. ఎంత భోజనం తిన్నా నిశ్శక్తిగా అనిపిస్తూ ఉంటుంది. కాస్త అన్ఈజీ అనిపిస్తూ ఉంటుంది.
మరియు అలా అని కడుపుకి ఏది పడితే అది తినకండి. అందువల్ల నీరు ఎక్కువ తాగండి, ప్రశాంతంగా ఉండండి. టైం టు టైం వెజిటేబుల్స్ కాస్త ఎక్కువ సేవిస్తూ ఉండండి. అయినంత వరకు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి, నిర్లక్ష్యం చెయ్యకండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి పరమమిత్రతార. ఈరోజు మధ్యాహ్నం వరకు పరమమిత్రతార. అన్నీ సుఖంగా ఉంటాయి. ఈరోజు భార్యాభర్తలు సఖ్యత కోసం, కుటుంబ సఖ్యత కోసం, సంధానం కోసం ఏదైనా మనము ఎవరితో గొడవ పడిపోయి ఉంటాం, వాళ్ళ దగ్గర ఏదో సారీ అడగాలి, క్షమాపణ కోరాలి. ఇటువంటి వాటన్నిటికీ కూడా శుభం, పరమమిత్రతార ఉంది. ఈ నక్షత్రం వాళ్ళకి శుభం ఉంటుంది. శుభ నిర్ణయాలు తీసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వీరికి ఈరోజు నైదవతార. ఇది మంచిది కాదు. మీకు అయినంత వరకు అపవాదాలు, నిందలు, మీరు ఎవరికైనా మంచి చేయాలన్నా ఏదో ఒక చెడు పేరు వచ్చేస్తుంది. మంచిది కోరండి, కానీ రిస్క్ తీసుకొని చేయడానికి కాస్త ఆలోచించి చేయడం మంచిది. ఈరోజు మీరు ఎటువంటి శుభకార్యాలు, పుణ్యకార్యాలు ఏం చేసినా అది విరుద్ధమైన ప్రతిఫలాలు ఇస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అయినంత వరకు ఈ ఒక నక్షత్ర ప్రతిఫలాలు మధ్యాహ్నం వరకు ఉంటాయి. తదుపరి అవి విరుద్ధంగా మారుతాయి. అందువలన మీరు ఏం చేసినా వీటిని మధ్యాహ్నం వరకు ఫాలో చేయడం మంచిది. అయినప్పటికీ కూడా సూర్యుడు అస్తమించే వరకు దాని ప్రభావం ఉంటుంది, కానీ వీటిని జాగ్రత్తగా పాటించడం మంచిది. గురుజీ నర్సీపురం నుంచి హేమలత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతారు. తర్వాత అతను దుబాయ్ వెళ్ళారు, వెల్డింగ్ వర్క్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉన్నారు గురువు గారు. 1 month అనేసి పంపించారు, 5 months అయిపోయింది, ఇంకా పిలుపు రాలేదు. ఫోన్ చేస్తే ఇగో వేస్తాం, టికెట్ వేస్తాము, టైం 2 days ఆగండి అనేసి అంటుంది గురువు గారు. అంటే మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు మీ ఆయన? ఫస్ట్ వెళ్ళే పరిష్కారం చెప్తాను మీ ఆయన కోసం, దాన్ని చేయమని చెప్పండి. ప్రతి బుధవారం రోజు, శనివారం రోజు, వారానికి 2 రోజులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని నవగ్రహాల ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి. ఇది 16 వారాలు చేసేలోపే మీ ఆయనకి పిలుపు వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని మీరు కంటిన్యూ చేయండి. అలా చేస్తే చాలు తల్లి. ఖచ్చితంగా మీ ఆయనకి త్వరలోనే ఈ జాబ్ పిలుపు వస్తుంది, పంపించండి. ఖచ్చితంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సమస్యల నుంచి త్వరగా విముక్తి చెంది జీవితంలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు నిర్ణయించే శక్తి మీకు రావాలని కోరుకుంటున్నానమ్మా. నమస్తే. రేపు దివ్య పూజ. రేపు మంగళవారం విశేషమైన రోజు. రేపు విశేషంగా కుబేర పూజ చెయ్యాలి. ఎలా చేయాలి కుబేర పూజ? చాలా మంది కుబేరుని ఎలా పూజ చేయాలో తెలియదు, కుబేర మంత్రాలు తెలియదు. ఇక లక్ష్మీ కుబేర, లేదో ఇంకోటో విధానం, లేదో కుబేర విగ్రహము, లేదా ఇంకేదో లాఫింగ్ బుద్ధ లాంటిది కడుపు ఇలా పెద్దగా ఉంటుంది, ఆ విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు. కుబేరుడు యక్షరాజుడు, చాలా విశేషమైన విగ్రహం చిన్నగా లభిస్తుంది. మన ఇంట్లో పెట్టుకునేది అవసరం లేదు అనుకోండి, కానీ కుబేరుని పూజ ఎలా చెయ్యాలి అంటే విశేషంగా 2 దీపాలు వెలిగించి, ఆ 2 దీపాల మధ్యలో ఇంత పేడ వస్తుంది కదా, గోవు పేడ, ఒక ఆకు పైన ఒక ముద్ద పెట్టి దానికి పసుపు కుంకుమ దానిపైన వేసి, ఆ తర్వాత గంధం పెట్టి అదే కుబేరుడు అని మనం పూజించాలి. కుబేరుడు అంతే, ఒక పేడ ముద్దను పెట్టి పూజించడమే. లేదా గంధంతో ఉండ చేసి కుబేరుడు అనుకొని ఓం కుబేరాయ నమః ఆవాహ్య అక్షతలు వేసి, స్వామి కుబేరా, మా ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి మేము బయటపడాలి, మా ఇంట్లో అందరూ కష్టపడుతున్నాం కానీ డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు, ఆ డబ్బులు కాస్త నిలవాలి మా ఇంట్లో అని చెప్పి భక్తి శ్రద్ధతో కుబేరుణ్ణి పూజించండి. ఏదైనా డబ్బులు నష్టం అయిపోతూ ఉంది, ఎంత కష్టపడినా నష్టాలే జరుగుతున్నాయంటే రేపు కుబేర పూజని ఆచరించండి. కుబేర మంత్రాన్ని జపించండి. యక్షరాజ రూపంగా కుబేర అష్టోత్తరం వస్తుంది, ఆ అష్టోత్తరంతో కుబేరుణ్ణి ఆచరించండి. అలా రేపు నాటు గోవు పేడతో ముద్ద చేసి దాని కుబేరానో, లేదా గంధంతో ముద్ద చేసి దాని కుబేరానో పూజించి మళ్ళీ బుధవారం రోజు దాని నీళ్ళల్లో కలిపి తులసి చెట్టుకి పోసేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ కుబేర అనుగ్రహంతో నష్టాలు లేకుండా రోజు రోజు అభివృద్ధి చెందుతారు. గుర్తించాలి గ్యాస్ట్రో ప్రాబ్లం చాలా మందికి చాలా చిన్న సింపుల్ పరిష్కారం, కానీ అయినా వాళ్ళ కన్ఫ్యూజన్ లో వచ్చిన వాళ్ళంతా అడుగుతూ ఉంటారు, గురుగారు కడుపు ఉబ్బరము, గ్యాసిడిటీ ఏం చెయ్యాలి, కడుపు నొప్పి అని. దయచేసి అర్థం చేసుకోండి, చాలా సింపుల్. మరియు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మూల వ్యాధి, వీటి వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఏదైనా ఆయుర్వేదిక్ ఏదైనా మనం చెప్పామనుకోండి, మళ్ళీ ఎక్సెస్ ఆఫ్ హీట్ అయిపోయింది అని మళ్ళీ బాధపడతారు. వీటన్నిటికీ గొప్ప పరిష్కారం అంటే సోంపు. అది
కూలింగ్ చేసేది బాడీని. రాత్రిపూట సోంపుని బాగా అంటే నీళ్లలో వేసి మరుగబెట్టాలి. ఆ నీళ్లు చల్లగా అయిపోయిన తర్వాత రాత్రిపూట కాస్త అలోవెరా జ్యూస్ కలుపుకొని రాత్రి పడుకోవడానికి ముందు తాగితే ఎటువంటి మూల వ్యాధి సమస్యలున్నా అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా వెళ్ళిపోతుంది. ఇది కాన్స్టిపేషన్ కి దివ్యమైన ఔషధం, దీనికి మించింది ఇంకొకటి లేదు. అదే విధానంగా గ్యాస్ట్రైటిస్ కి దాని ఉదయం గుర్తుంచుకోండి, ఉదయం లేచిన వెంటనే 1 టీ స్పూన్ అంత తీసుకోవాలి, 1 గ్లాస్ నీళ్ళలోకేసి బాగా మరిగిపెట్టి చల్లగా ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని సేవించాలి. తదుపరి కడుపు ఉబ్బరం, జీర్ణ శక్తి తగ్గిపోతుంది అనేవారు ప్రతిరోజు భోజనం అయిన తర్వాత ఒక అన్ని డబ్బాలకు వేసుకొని తిరుక్కోండి. మీరు ఎక్కడ వెళ్ళి భోజనం తిన్న తర్వాత ఆఖరిలో సోంపుని కాస్త చేతిలోకి వేసుకోండి, తింటూ ఉండండి. ఇలా కంటిన్యూస్ గా సతతంగా ఒక 6 మాసాలు మీరు చేస్తే గ్యాస్ట్రైటిస్ దూరం అయిపోతుంది, డైజెషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక శరీరంలో వేడి తగ్గిస్తుంది. అంతేకాదు ఇది స్కిన్కి మంచిది, మరియు చాలా అద్భుతంగా ఎన్నో ఉపయోగాలు. దీన్ని సోంపు మెటబాలిజంని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంత గొప్ప ఔషధ గుణాలున్న సోంపు చూడండి ఇలా ఉంటుంది, దివ్యమైన సోంపు. ఇందులో ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చక్కగా ఉపయోగం చేసుకోండి, ఆరోగ్యానికి ఉత్తమోత్తమం. గురుజీకి ఈ రోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు? ఇక ఈ రోజు దివ్యమైన ఆలయ దర్శనం, క్షేత్ర ఫలము, క్షేత్ర మహిమ కూడా ఉంటుంది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో చోళ ప్రతిష్ట 11th సెంచురీలో అయిన భీమేశ్వర ఆలయం మన తెలంగాణలో చాలా ప్రఖ్యాతి, చాలా విశేషంగా ఉంటుంది. ఆ ఒక విగ్రహం కూడా చాలా పెద్దది. నేను వెళ్ళాను ఒకసారి, చాలా మంచి ఆలయము, దర్శనం చేసుకొని వచ్చాను. చాలా పెద్దగా ఉంటుంది. ఈ రోజు ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆ శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం గణపతికి పూజించాలి. చాలా అప్పుల బాధల్లో ఉన్నవారు, ఎంత ప్రయత్నించినా అప్పులు తగ్గట్లేదు అనేవారు, ఒకరితో కాకుండా 10 మందితో అప్పులు చేసేస్తూ ఏదో ఒక సమస్యలో ఎంత డబ్బులు వచ్చినా అప్పులు తీర్చడానికి అవ్వదు. అటువంటి వారు ఈరోజు గణపతి ముందు నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో గణపతికి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రం దీన్ని చక్కగా చదువుకోవాలి. ఇది కాలేదా 12 నామ స్తోత్రం చదువుకోండి. అది కాలేదా గం గణపతి అని 108 సార్లు అర్చించండి, అది ఒకే నామాన్ని. అలా చేయడం వల్ల మనసు ప్రశాంతత పడుతుంది, త్వరగా అప్పుల బాధ తగ్గుతుంది. ఎంత ప్రయత్నించినా తీరని అప్పుల బాధ నుంచి విముక్తికి, మానసిక ప్రశాంతతకు ఈరోజు సాయంత్రం వినాయకుడి ముందు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. ఎర్రని పుష్పాలతో గణపతిని పూజించి ఎర్ర చందనాన్ని స్వామివారి నుదుట అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని గాని గణపతి 12 నామాలని గాని పఠించాలి. ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించిన సత్ఫలితాలు కలుగుతాయి.